ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా విశాఖ భూకుంభకోణం వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో భారీ స్థాయిలో జరిగిన భూకుంభకోణంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల తరపున ప్రభుత్వంపై పోరాడేందుకు వైసీపీ సిద్ధమైంది. భూకుంభకోణానికి వ్యతిరేకంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అందువల్ల దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. భూకుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను ఆయన తప్పుబట్టారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఈ కుంభకోణంలో ఉన్నారని ఆయన ఆరోపించారు. విశాఖ కుంభకోణం అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ ఈ నెల 22న విశాఖలో మహాధర్నా నిర్వహించనున్నట్లు బొత్స తెలిపారు. ఈ ధర్నాకు బీజేపీతో సహా అన్ని విపక్ష పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.